నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కనకదుర్గ వారధి వద్ద నూతనంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ పార్కును ప్రారంభించిన సీఎం జగన్ అభివృద్ధి అంటే ఏంటో వైసీపీ ప్రభుత్వం చేసి చూపించిందని వెల్లడి ఏపీకి ఏమీ చేయని ప్రతిపక్షాలు తామే అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నాయని ధ్వజం నగరంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సత్యనారాయణపురంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఒత్తిడులతో అధికారంలోకి రావడానికి ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శ నగరంలో కొనసాగుతున్న మార్పు కోసం సిపిఎం కార్యక్రమం 58వ డివిజన్లో పర్యటించిన ఆ పార్టీ నేత బాబురావు భూ కబ్జాదారుల అవినీతి పరుల నుండి విజయవాడను కాపాడుకోవాలని ప్రజలకు సూచించిన బాబురావు 12వ డివిజన్లో పర్యటించిన జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ రాక్షస పాలనపై త్వరలోనే టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇది అంటూ ప్రతి ఇంటికి మంచి చేస్తూ అడుగులు వేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు నేడు సీఎం జగన్ ప్రారంభోత్సవం చేశారు అలాగే విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్క్ అభివృద్ధి చేశామని తెలిపారు విజయవాడలో ఇప్పటికే 400 కోట్లతో అంబేద్కర్ పార్కును ప్రారంభించామని ఆయన తెలియజేశారు ఏపీకి ఏమీ చేయని ప్రతిపక్షాలు తామే అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నాయని మండిపడ్డారు 2 కరకట్ట గోడలు 500 కోట్లతో కట్టామని ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు 4 మాటలు చెప్పడమే కానీ దానికి అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు ఇది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిందని రివర్ ఫ్రంట్ పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడూ చూడని విధంగా దాదాపుగా 400 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటనే ప్రారంభించడము ఫౌండేషన్ స్టోన్ వేయడము ప్రారంభించడము రెండూ కూడా జరిగిన ఘటనలు కూడా చూశారు అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంతకుముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో 2 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తుంది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నౌటుపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అట్నుంచేటే ట్రాఫిక్ పోయేటట్టు వాళ్ళే మీరు చూస్తా ఉన్నారు ఇటువైపున అటువైపున ఈ 2 కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కరకట్టు 14వ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఆయన నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 ఏళ్లు పూర్తి చేసుకుని 14వ ఏడులోకి అడుగు పెడుతోందన్నారు. ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని, పేదవాడి పక్షాన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటే పొత్తులతో అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని విమర్శించారు. పేదల పక్షాన వైసీపీ ఎల్లప్పుడూ ఉంటుందని, పేదలకు మంచి చేసే పార్టీకే మరలా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 13 సంవత్సరాలు నిండి 14వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో వార్షికోత్సవం నిర్వహించుకోవడం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన ఈ విజయవాడ నగరంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటిది, దాని పూలమాల వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ కావించడం అనేటువంటి జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయం ఆసన్నమైంది. మరోపక్కన పేదవాడి మధ్యతరగతి వారి యొక్క అభ్యున్నతికి, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పొత్తులు ఎత్తులు జిత్తులతో పెత్తందారుల పక్షాన టీడీపీ ఉండటం అనేటువంటి జరిగింది. ఇవాళ చెప్తా ఉన్నాం, ఏ మనిషి అయితే ఏ ప్రజానీకానికైతే మంచి చేస్తారో ఆ మంచి చేసేటువంటి ప్రభుత్వమే మరలా వస్తుంది అనేటువంటిది నగ్న సత్యం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా అదే తరహాలో జరిగేటువంటి పద్ధతి ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి వాళ్ళు, కనీసం పేదవాడు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు అందుకునేటువంటి వాళ్ళు 60వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరూ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి తోడ్పాటునిచ్చి ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ కూడా ఈ కాలంలో ఎన్నికలను వచ్చే లోపైనా కానీ అభివృద్ధి విషయంలో మీరు ఎవరైనా కానీ దమ్మున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి కూడా చెప్తున్నాం. వాటిపైన చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విజయవాడ నగరం చూసుకుంటే 3 ఫ్లైఓవర్లు కట్టడమే కాకుండా ప్రజానీకానికి అందజేయడం అనేది జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రీటైనింగ్ వార్ 100 కోట్లాది రూపాయలతో నిర్మాణం చేసి ప్రజానీకానికి ఆహ్లాదకరంగా చూపించడం జరిగింది. ఓ పక్కన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారిని చూస్తే పేదవాడు చదువుకోవాలి, పెద్దవాడు అవ్వాలి అంటే అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేసినటువంటిది మహాగణుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది వాళ్ళకి కనబడతా ఉంది. ఇదే కాదండి, ఈ కళ్ళున్న కబోదులు జనాలు రాకపోతే ఈ సభల్లోకి సంబంధించినంత వరకు కూడా మొన్న జరిగినటువంటి దాంట్లో తెల్లవారుజామున 5ంటికి కూడా ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంత ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటిది. అంటే దీని అర్థం ఏంటి? గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణం అన్ని లక్షలాది మంది జనం వచ్చారనేటువంటి. మీకు గ్రాఫిక్ చూపించాల్సిన అవసరం లేదండి. మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ లేకపోతే ఎవరైనా కానీ చూస్తే బెటరు. నిన్నటికి మొన్న చేసినటువంటి దాంట్లో గతంలో జరిగినటువంటి ఏదో ఒక మీటింగ్ జరిగితే ఆ ఫోటోని తీసుకొచ్చి నిన్నటి సభలో చూపించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది అంత అవి మీరు బాగుపడితే నాకు ఓటేయండి, నచ్చకపోతే ఓటేద్దని చెప్పి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చి వాళ్ళు అమలు చేసి చూపించినటువంటి మరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆటో కార్మికులు మరి ఎవరికి ఆలోచనకి రానటువంటి ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇవాళ సంవత్సరానికి 10,000 ఇచ్చి సంపూర్ణంగా 5 సంవత్సరాలు 50,000 ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన పూనూరు గౌతమ్ రెడ్డి గారితో మా ట్రేడ్ యూనియన్ మొత్తం అందరూ కార్మికులు అందరం కూడా వారితో ప్రయాణించడం జరిగింది. మరి పార్టీ ఆవిర్భావం 13 సంవత్సరాల క్రితం చూసుకుంటే గారి ప్రోగ్రాం ఈరోజున కృష్ణలంకలో వైభవంగా జరిగింది. పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు సుమారుగా సెంట్రల్ డివిజన్ నుంచి 25,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఇది గత 30 సంవత్సరాలుగా ఉన్న సమస్య. ఎన్నో ఏళ్లుగా ఈ పేద ప్రజలు అనేది సింగనగర్ వాసులు కానీ బాంబే కాలనీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ సమస్యకి విజయవాడకే వన్నె తెచ్చే కమ్యూనిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని సిహెచ్ బాబురావు విజ్ఞప్తి చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం వైసీపీ నేతలు దోచుకోవటమే తప్ప నగరాభివృద్ధికి వారు చేసిందేమీ లేదని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. నగరపాలక సంస్థ వామపక్షాల పాలనలో విజయవాడ అభివృద్ధికి నోచుకుందని, కాల్వగట్లు
కొండ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించిన ఘనత కమ్యూనిస్టు పార్టీలకే దక్కుతుందన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి 58వ డివిజన్లో అరండల్పేట సంజీవయ్య కాలనీలో మార్పు కోసం సిపిఎం కార్యక్రమాన్ని నిర్వహించిన బాబురావు ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పార్టీతో అంటకాగిన తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు నగర అభివృద్ధికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. గతంలో వామపక్షాల హయాంలో అజిత్ సింగ్ నగర్, కాలువకట్టలు తదితర ప్రాంతాల అభివృద్ధికి చేసిన కృషిని ఆయన వివరించారు. నగరంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు తెలుగుదేశమైన వైసీపీ, బీజేపీ అయినా నగర ప్రజలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇవాళ స్వాతంత్ర సమరయోధుల భూములు కబ్జా చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఇరిగేషన్ భూముల్ని, నగరపాలక సంస్థ భూముల్ని కబ్జా చేసేవాళ్ళు మరికొంత. అంటే ఎమ్మెల్యేలుగా గెలిచింది కబ్జా చేయటానిక, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటానిక? పేదవాళ్ళకి అడిగితే ఇళ్ల స్థలాలు లేవని ఊరికి దూరంగా తరిమేస్తామంటారు. వాళ్ళు మాత్రం నగరం నడిబొడ్డు ఉన్న స్థలాలు రోజు పొంకానుగా వార్తలు వస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. కోట్లాది రూపాయల భూముల్ని కబ్జా చేశారు. అంతకుముందు చూసాం, ఇవాళ చూస్తున్నాం. ఈ కబ్జా కోరుల నుండి విజయవాడను మనం కాపాడుకోవాలి. దానికి తోడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులే కాదు, ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్నవాళ్ళు అవినీతి పరులుగా పచ్చి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇల్లు కట్టుకుంటే నాయకులకి ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఇసుక కనపడితే చాలు వాలిపోతున్నారు. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆఖరికి నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఆప్కాస్ పోస్టులను కూడా 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు అమ్ముకున్నారంటే ఇటువంటి అవినీతి పరులైనటువంటి ప్రజాప్రతినిధులు మన విజయవాడకు కావాలా? నైట్ ఫుడ్ కోర్టుల్లో బళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర కూడా లక్షల రూపాయలు గుంజారు. ఇక ఇది అది లేదు. రాక్షస పాలన పోయి త్వరలోనే టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 12వ డివిజన్ అశోక్ నగర్, రఘు గార్డెన్స్, కరివేపాకు తోట ఏరియాలో జనసేన పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్ను, ఎంపీగా కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రానున్న జనసేన టీడీపీ ప్రభుత్వంలో సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. పొందాలని ఈ వైసీపీ ప్రభుత్వ దుర ఆలోచనగా మనందరికీ కనబడతా ఉంది. అంటే వాళ్ళు ఈ రోజున ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మరి విస్పష్టంగా కనబడతా ఉంది. పోలవరం ప్రాజెక్టుని 70% పూర్తి చేసిన ప్రాజెక్టులను ఆపేశారు. అటు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు. పట్టిసీమ నీళ్లను వదలని కూడా పరిస్థితి మనం చూసాము. ఇక్కడ చూస్తే విజయవాడ చుట్టుపక్కల అభివృద్ధి చూడాలన్నా కానరాదు. ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో విజయవాడ తూర్పు మరి కృష్ణలంక ప్రాంతం, అది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో గద్దె రామ్మోహన్ గారు ఆ వరద వచ్చినప్పుడు అంతా కూడా ఆ నీళ్లల్లో వాళ్ళు సగం మునిగిపోయి ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి ఒక చక్కటి ఆలోచనతో రిటైనింగ్ వాళ్ళకి 450 కోట్లు శాంక్షన్ చేసి దాదాపుగా సగం పూర్తి చేసిన తర్వాత 2.5 కిలోమీటర్లు వీళ్ళు అధికారంలోకి వచ్చి మరి ఎన్నో ఇళ్లను పీకేసి, అంటే అసలు కట్టేదే అది ఇళ్లకి ఇబ్బంది కలగకుండా దాంట్లో కొన్ని వందల ఇళ్లను కూడా తీసేసి ఏదో అరకొరగా ఒక నిర్మాణం చేసి ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ టిడ్కో ఇళ్ళు నిర్మాణం చేసింది మనం. మరి దాదాపుగా 95 తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టులు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీతాంజలి తెనాలినే. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటది అసలు మీ చేతిలో? సార్
నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు, మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇదే కాదు, ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు. మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కి కూడా వచ్చారు. సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మరి సరే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని నాదెళ్ల మనోహర్ గారు శబదాలు చేస్తున్నారు కదా. చేసుకోనివ్వండి సార్, మాకెందుకు అదంతా. మేము ఉన్నాం కదా గెలిపించడానికి. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరుస్తాం. ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. అంటే ఇంత ముందు రాలేదా ఈ ఇంటి స్థలాలు మీకు? లేదు సార్, నాకు అసలు కనీసం లేదు అన్నారు. కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు, ఫ్లాగ్స్ అన్నారు, అన్నారు. బట్ నేను ఏది తీసుకోలేదు. డబ్బులు మీరు ఏం డబ్బులు కట్టలేదు సార్. నేను ఇంకా తీసుకున్నా, యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయత పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు, ఈ మొత్తం వినిపించేది ఈ పోడియం మొత్తం. ఆయన్ని ఓడియడానికి 5-6 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఆయన ఒక్కడే కదా, జగన్ ఒక్కడే కదా. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వీళ్ళందరూ ఒకటే, ఈయన ఒక్కడే కదా. వాళ్ళంతా ఓకే సార్, వాళ్ళు ఒక పక్కన ఉంటారు, ఈయన ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా, సో హీస్ ద లీడర్. ఉంటారు, గెలుస్తారు, వాళ్ళు ఉంటారు. మాట్లాడింది, హ్యాపీగానే మాట్లాడింది. మేము కూడా ఎవ్వరూ ఏమనలేదు. కానీ అంత ట్రైల్ అయిపోయింది, ఇదయ్యింది. అయిన తర్వాత మెసేజ్లు అయ్యి నైట్ నుంచి వస్తుంది. నేను ఆల్రెడీ 3ంటికి లెగిసాను, లైట్ వేసుకొని చూస్తుంది. రేపు టీచర్గా అప్లై అవుతుంది. భాష్యం స్కూల్కి టీచర్గా వచ్చింది ఆఫర్. వస్తే దానికి ప్రిపేర్ అవుతుంది. ఓ పక్కన ఫోను చూస్తుంది. సరే అది 3 అవుతుంది అప్పటికి చూస్తుంది. నేను కూడా ఏం పట్టించుకోవాలి, అసలు దాని గురించి అది పెద్ద విషయం కాదు అనుకున్నా. కానీ తనలో తనకి బాగా స్ట్రబుల్ అయిపోయింది. అది కూడా నేను గమనించలేకపోయాను. అదే ఒకటే కనబడుతుంది నాకు. ఏమైనా చెప్పారా ఇలాగ నా మీద ఈ ట్రోలింగ్స్ వస్తున్నాయి అని, లేకపోతే ఇలాంటి కామెంట్లు చేస్తున్నాయి, మీతో ఏమైనా పంచుకున్నారు? నాకే చాలా వచ్చేసినాయి. మీ ఆవిడ ఇలా మాట్లాడిందని మామూలుగా మెసేజ్ ఇదిగా పెట్టారు, చెడుగా ఏం పెట్టలేదు, విడిగా పెట్టారు. మరి తనకేం వచ్చినాయో నాకు తెలియదు. నాకే చాలా వచ్చేసినాయి. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అందరూ ఇలా పంపించారు, ఇలాగని పంపించారు. తర్వాత ఏమో ఆమెకి ఎన్ని వచ్చినాయో నాకు కూడా బాగా వచ్చేసినాయి అని చెప్పి అని అంది. అదొకటే కనబడింది దానికి. కానీ తన మనసు చిన్నపిల్ల మనస్తత్వం. ఏదైనా చిన్నది ఇస్తున్నా కూడా ఆనందపడిపోద్ది, చిన్న బాధ కలిగిన పెద్ద బాధగా ఫీల్ అవుద్ది. అదొకటి నేను ఇంత పెద్ద ఇన్సిడెంట్ నేను గమనించలేకపోయాను. నా పనిలో నేనున్నాను. ఇది నాకు కూడా ఇది పెద్ద చిన్న విషయం. మైక్ ముందర మాట్లాడింది, తన సంతోషం చేసుకుంది, తన విషయమే చెప్పింది, ఉన్న విషయమే చెప్పింది. నిజమే, ఆయన ఇచ్చినవన్నీ మేము తీసుకున్నామంటే అన్ని గీతాంజలిని ట్రోలింగ్ చేసి రాబందుల్లా ప్రవర్తించి 2 ఆడపిల్లల తల్లిని దారుణంగా హత్య చేశారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత మండిపడ్డారు. సోషల్ మీడియాలో టీడీపీ యూత్ ప్రెసిడెంట్ సజ్జా అజయ్ అనే వ్యక్తి ఒక ఇల్లాలిని ఇంత దారుణంగా ట్రోల్ చేసి మృగాల్లాగా ప్రవర్తించి ట్రోల్ చేయడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, వెంటనే గీతాంజలి కుటుంబానికి 20 లక్షల పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు. ఆ కుటుంబానికి ఇంత మంచి మనసుతో సహాయం చేసినందుకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా 2 చిన్నారుల చదువు బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ అమ్మాయి ఎంత దారుణంగా ఈ అమ్మాయిని ఈరోజు మరి చంపడం జరిగింది. సోషల్ మీడియాలోన సజ్జా అజయ్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరి యూత్ ప్రెసిడెంట్ అంటే ఈ అబ్బాయి మరి ఒక యువకుడు. మరి నీకు చెల్లి లేదా తమ్ముడు, నీకు అక్క లేదా, నీకు అమ్మ లేదా, ఒక 2 చిన్నారులు ఉన్నటువంటి తల్లిని, అత్త మామ తల్లి ఉన్నటువంటి ఒక ఇల్లాలని ఇంత దారుణంగా సోషల్ మీడియా ట్రోల్ చేసి ఇంత దారుణంగా ఒడిగట్టి సమాజం అనేది కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించి రాబందుల్లాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారే, ఎంత దుర్మార్గం ఇది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల గమనించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక దిగ్భ్రాంతికి గురై, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పి మహిళలకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చి మహిళల్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ దేశానికే మహిళా సాధికారతలో మరి రోల్ మోడల్ గా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగనన్న ఈరోజు ఎంతో బాధపడుతూ గీతాంజలి చనిపోవడం అన్నది అసలు ఈరోజు అసలు తను చాలా దిగ్భ్రాంతికి గురై ఈరోజు ఆ కుటుంబానికి
20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా కూడా ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. పోయిన ప్రాణాలు రావు కానీ అన్నా, కానీ ఆ కుటుంబానికి నీ మంచి మనసుతో ఇంత పెద్ద సహాయం చేస్తున్నందుకు ఒక బీసీ మహిళగా, ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళగా జగనన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. మరి అలాగే ఆ చిన్నారులు, 2 చిన్నారులు ఉన్నారు. చిన్ననాటి నుండి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవటం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని అమ్మ వృద్ధాశ్రమం నిర్వాహకులు రాంబాబు అన్నారు. సమాజానికి సేవ చేయాలనే మానవతా దృక్పథంతో గుడ్ హ్యాబిట్స్ క్లబ్ మెంబర్స్ పివి సిద్ధార్థ కళాశాల మొగల్రాజపురం విద్యార్థులు సంయుక్తంగా తాము దాచుకున్న పొదుపు నగదులో నుండి వారి శక్తి మేరకు అమ్మ వృద్ధాశ్రమానికి తన వంతు సహాయంగా అందించారు. ఈ సందర్భంగా అమ్మ వృద్ధాశ్రమం నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే మానవతా దృక్పథంతో తమ వంతు సహాయాన్ని అందించడం సంతోషకరమన్నారు. చిన్ననాటి నుండి సేవా దృక్పథం అలవర్చుకోవడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని తెలియజేశారు. అనంతరం గుడ్ హ్యాబిట్స్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ రోహిణి కుసుమ మాట్లాడుతూ బాధ్యతతో కూడిన జీవితాన్ని గడపడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలియజేశారు. కాలేజీ మొగల్రాజపురం నుంచి గుడ్ హ్యాబిట్స్ సంస్థ కోఆర్డినేటర్ గారు డాక్టర్ రోహిణి కుసుమ గారు, సిద్ధార్థ కాలేజీ డిగ్రీ స్టూడెంట్స్, అది విద్యార్థులు గుడ్ హ్యాబిట్స్ క్లబ్ మెంబర్స్ మా వృద్ధులాశ్రమం అమ్మ ఓల్డేజ్ గుణదల బ్రాంచ్కి వచ్చి ఉన్నారు. ఇంతకుముందు కూడా వీరు కుసుమ మేడం గారు ఇంతకుముందు కూడా వచ్చి 2 సార్లు, ఇది 3వ సారి రావడం. వారి విద్యార్థుల్ని గుడ్ హ్యాబిట్స్ సంస్థ నుంచి వాళ్ళని అభివృద్ధి అంటే వాళ్ళ మానసిక వికాసం కోసం, మంచి సమాజానికి మంచి పౌరులుగా చేయడం కోసం వారిని తీర్చిదిద్దడంలో కుసుమ మేడం గారు ముందుంటున్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వారి పాకెట్ మనీ నుంచి దాచుకున్న ఇంట్లో ఇచ్చిన డబ్బులు వృధా చేయకుండా వారు దాచుకునే డబ్బుల్ని వారందరూ ఒక పెద్ద మొత్తంగా తీసుకొని మా ఓల్డేజ్ హోమ్కి సహాయం చేయడం కోసం వచ్చి ఉన్నారు. వారికి సామాజిక సేవలు చేయడం అనేది, సామాజిక సేవ చేయడం అనేది మా క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే పిల్లల్లో ఒక సేవా దృక్పథాన్ని, మానవతా విలువల్ని పెంచాలని చెప్పేసి మేము చేస్తున్నాము. ఎందుకంటే మనం ఎంతైతే ఇస్తున్నామో మనకి తిరిగి అంతే వస్తుంది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళల్లో ఒక మంచి లక్షణాలు కలిగే విధంగా పౌరులుగా తయారు చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాము. ఇప్పటిదాకా దాదాపు 50,000 దాకా మేము ఇలా డొనేట్ చేశాము. సో ఇక్కడ కూడా మేము ఇలాగే డొనేట్ చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే వృద్ధుల్ని చూసుకోవడం అనేది అసలు సమాజంలో చాలా కష్టమైన పని. కానీ ఇంతమందిని ఆయన చాలా కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళ అవసరాలు మొత్తం తీర్చుకుంటూ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. మేము రెగ్యులర్గా వీళ్ళతో కాంటాక్ట్లోనే ఉంటాము. ఇంటి పట్టా వచ్చిందనే ఆనందాన్ని వెలిబుచ్చినందుకు గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియా వేదికగా హింసించిందని వైసీపీ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు యాదవ్ ఆరోపించారు. తెనాలి యువతి గీతాంజలి విపక్షాల ట్రోలింగ్ కారణంగానే బలవన్ మరణం చెందిందంటూ అధికార వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉండడం తెలిసిందే. ఈ విషయమై మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త స్వర్ణాల తిరుపతిరావు యాదవ్ స్పందించారు. ప్రతిపక్షాల కార్యకర్తలు క్రూర మృగాల కంటే నీచంగా ప్రవర్తించారని అన్నారు. గీతాంజలి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు వైసీపీ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు. చంద్రబాబు ఆయన సోషల్ మీడియా వ్యవహరించిన తీరుకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఒక మహిళ తన ఆనందం చెప్పిన దాంట్లో ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా, ఆ సోషల్ మీడియా వాళ్ళంతా కూడా, సోషల్ మీడియా మీకు ఉంటుంది, మాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ దాన్ని మంచుకోవడం తప్ప ఎట్లాంటి చెడిగా మహిళ తనకు వచ్చిన ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు కూడా దాన్ని కూడా వ్యతిరేకించి ఆ అమ్మాయిని నానా హింస పెట్టి ఆ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా ఆ అమ్మాయి చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కానీ, దత్తపుత్రుడు కానీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ మహిళకి, ఒక పేద మహిళలకు ఒక పట్టా వస్తే సంతోషపడతారు ఎవరికైనా. నువ్వు ఇవ్వు, సంతోషపడరా? నువ్వు ఇవ్వకపోగా ఇచ్చేవాళ్ళు ఇస్తే ఆ ఇచ్చిన దాన్ని ఆ అమ్మాయి ఏం చెప్పింది, నాకు 2 సంవత్సరాల తర్వాత నా సొంత కళ నెరవేరింది, మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయిస్తామని చెప్పింది. దానికి వేరే రకాలుగా అన్ని సోషల్ మీడియాలో అన్ని రకరకాలుగా పెట్టి రకరకాల
టార్చర్ పెట్టే అమ్మాయి అనమాట. ఎందుకంటే పిల్లలుగా ఉసురు కానీ ఆ అమ్మాయి పాపాలు కానీ మొత్తం కూడా మీ తెలుగుదేశం పార్టీకి అందరికి కూడా తగిలిద్ది, తగలకుండా పోదు. ఎందుకంటే మంచి చెయ్యి, నలుగురు మంచి చేసి 4 మంచి రకాలుగా 4 మంచి మాటలు చెప్పు, 4 ఇళ్ల ప్లాట్లు ఇప్పించు, 4 ఇంకేం చేసావు. కానీ ఇచ్చింది దాన్ని 1 సెంటు ఇవ్వనాయి, 2 సెంట్లు ఇవ్వనాయి, సెంటున్నర ఇవ్వనాయి ఇచ్చింది. ఆ అమ్మాయి ఆనందంగా నాకు స్థలం వచ్చింది, నేను ఇల్లు కట్టుకోపోతున్నా, నాకు ఒక సొంత స్థలం అనేది నా పేరున ఇవాళ చేరిందని ఆ అమ్మాయి చెప్పుకుంది. చెప్పుకున్న దాన్ని నువ్వెందుకు చెప్పావని మీరంతా కూడా ఒక కూర మురగాల్లాగా అసలు మాకేం మాటలు రావట్లా ఆ అమ్మాయిని పెట్టిన టార్చర్. ఆ అమ్మాయి కూడా అన్నీ కూడా చెప్పలేకపోయారు. కానీ ఇట్లాంటివి మీకు మరి పేదవాళ్ళని మీకు అలవాటేమో కానీ పేదవాళ్ళని పీడించడం మీ నైజమేమో కానీ మరి మీ తెలుగుదేశం పార్టీకి కానీ మీ అధికారులుగా మీరు కానీ ఆ పార్టీని నడుపుతున్న మీరు కానీ మరి కూర ఏదో అంటారు కదా, మా భాషలో ఏదో అంటారులే, ఇంకా అవన్నీ అయితే మేము చెప్తే మళ్ళీ మీరు అదన్నారు ఇదన్నారని చెప్తూ ఉంటారు. ఆ రాక్షస తత్వాన్ని పొందుతూ ఆ ఆనందాన్ని మీరు పొందుతున్నారంటే ఇంకొక అదైతే కాదు, ఇదైతే. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్ఆర్సీపీ పశ్చిమ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం 34వ డివిజన్ కేదారేశ్వరిపేటలో స్థానిక కార్పొరేటర్, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీల స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ముందుగా కేదారేశ్వరిపేట 2వ లైన్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆసిఫ్ ప్రారంభించారు. అనంతరం డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు. డివిజన్లో పార్కులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతో మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యాలయము ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క కార్యాలయాన్ని పుణ్యశీల రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రజలకి అందుబాటులో ఉంటూ కార్పొరేటర్గా ఇటు చైర్మన్గా అన్ని విధాల సౌకర్యాలు అందించే విధంగా ఈ యొక్క కార్యాలయం అందరికీ తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, అలాగే జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారో ఆ ఆదరాభిమానాలే, ఆ ఒక సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా నిలబడతాయి. తప్పకుండా జగనన్న అలాగే ముఖ్యమంత్రిగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నా యొక్క నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో, అలాగే మా యొక్క పార్టీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు, అనుబంధ సంఘాల వారు అందరితో కలిసి నా విజయాన్ని చేకూర్చే విధంగా అందరూ కలిసి పనిచేస్తున్నారు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ నియోజకవర్గం 30వ డివిజన్లో మరి మా ఆధ్వర్యంలో జగనన్న సైనికుడిగా, జగనన్న సారథిగా మరి సారథ్యం వహిస్తున్నటువంటి షేక్ ఆసిఫ్ అన్నతో ఈరోజున పెద్ద ఎత్తున మరి తోటి గౌరవ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, అట్లాగే చైర్మన్లు, డైరెక్టర్లు, మరి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఇక్కడ ఎంతో సంతోషంగా ఈరోజు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి ఇదొక శుభసూచకంగా మేము ఖచ్చితంగా అడుగులు ముందుకు వేస్తామని చెప్పని సగర్వంగా తెలియజేస్తూ, మరి ఈ రోజున ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం. నిన్నటి సిద్ధం కార్యక్రమం చూస్తే మరి సముద్రమా లేకపోతే జనసంద్రమా అనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకి ఏం మాట్లాడాలో తెలియక మరి కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలోని స్థానిక పార్టీలు ప్రజలను మోసం చేశాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుకై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ విజయవాడ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావులు పాల్గొని ప్రసంగించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుకై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఖండించారు. అందరికీ నమస్కారాలు. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఒక వారం రోజుల్లోగా వస్తుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ ముందుగా ఇవాళ సిఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పొందడానికి భారతీయ జనతా పార్టీ మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఏ మాత్రం కూడా విఘ్నత ప్రదర్శించడం లేదు, రాజ్యాంగ విలువలు పాటించడం లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎన్నికల గురించి ఆలోచిస్తున్న తరుణంలో ప్రజల మధ్య చీలిక తేవడం ద్వారా తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మా రాష్ట్రంలో మేము వీటిని అమలు చేయడం లేదని చెప్పి చాలా స్పష్టంగా కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ప్రకటించడం జరిగింది. అయినా సరే వివాదాస్పదమైన ఈ చట్టాన్ని తెచ్చి దీన్ని నోటిఫికేషన్ ఇచ్చి ఈ రకంగా ప్రజల మధ్య చీలిక తేవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేక, ఒక్క మాటలు చెప్పాలంటే గత 10 ఏళ్లలో దేశంలో ఏ ఒక్క మౌలిక సమస్య కూడా చట్ట సవరణలకి తాజా నోటిఫికేషన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం జారీ చేయటం రాజ్యాంగ విరుద్ధం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రజలని మతాల పేరుతో చీల్చి విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది ఈ సిఏఏ అనేది ఒక ముస్లిం మైనారిటీల సమస్య కాదు, ఇది భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే సమస్య. అందరికీ పౌరసత్వం ఇవ్వడానికి ఎవరికీ వ్యతిరేకం కాదు, కానీ పౌరసత్వం ఇవ్వటానికి కూడా మతాలను ప్రాతిపదికగా తీసుకుని మైనారిటీలని వివక్షతో చూడటం అనేది మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తికే భిన్నమైంది. గతంలో ప్రజాందోళనతో ఈ ప్రభుత్వం అప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గింది, కానీ ఎన్నికల ముందు దీన్ని వివాదం చేసి దీంట్లోంచి లబ్ధి పొందాలనేటువంటి దుష్ట తలంపుతోనే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకే దీన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి, దీన్ని ఎదుర్కోవాలి. ఇవాళ ఇది ముస్లిం మైనారిటీలతో ప్రారంభం కావచ్చు, రేపు ఇది క్రిస్టియన్ మైనారిటీలే కాదు, దళితులే కాదు, గిరిజనులే కాదు, అన్ని వర్గాలకి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి. పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్, ఏఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీలలు పాల్గొన్నారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టినందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో దిగ్విజయంగా అడుగు పెడుతున్న సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమయ్యి అనేక పథకాలు అందిస్తూ పార్టీకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు అలాగే ప్రజల్ని చేరువయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మమేకమై అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక పార్టీ విధి విధానాలతో ముందుకెళ్తున్నాం. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రానున్న కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకుని అలాగే ఏదైతే 175కు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా మరి యావత్ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి మధ్యన మరి చాలా ఘనంగా జరుపుకోవటం జరిగింది. మరి ఈ వేడుకంతా కూడా నిజంగా రానయ్యున్న మా ఆసిఫ్ అన్న విజయానికి గుర్తుగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు మరి పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి జగనన్న సైనికులుగా మేము ఉండడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రజలకి కొంత చేస్తే మరి ఈ ముఖ్యమంత్రితో పదవులు ఉండని లేకపోని అట్లాంటి నాయకుడితో బ్రతికితే చాలు, అట్లాంటి నాయకుడి కింద సైనికులుగా బ్రతికితే చాలు అనేటటువంటి అత్యున్నతమైనటువంటి ఆదరాభిమానాలు పొందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి దృష్టిలో. మరి ఈ రోజున తోక పార్టీలు ఎన్నొచ్చినప్పటికీ ఎన్ని చండాలపు చర్యలు చేస్తున్నప్పటికీ నిన్నగాక మొన్న చూసాం
నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట బిడ్డ అని చెప్పని ఎమోషనల్లీగా ఒక అమ్మాయి రిజిస్ట్రేషన్ పట్టా చేత పట్టుకొని మా అన్న నాకు ఇచ్చాడు ఆస్తి పత్రాలు అని చెప్పని తను సోషల్ మీడియా ద్వారా తను ఎక్స్పోజ్ అయితే తనని కూడా వదిలిపెట్టకుండా ఎంతో కీచకుల్లాగా ఆమెని చచ్చిపోయేంత వరకు కూడా ఆత్మహత్య చేసుకుని వదిలిపెట్టలేదు. మరి పెనంలూరు నియోజకవర్గం యనమలకుదురు గ్రామంలో వైసీపీ నాయకులు అష్రఫ్ ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ఈడే గోపాలకృష్ణ అష్రఫ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 దిగ్విజయంగా పూర్తయ్యాయని 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని తెలిపారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతి గ్రామం, పల్లెవాడలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలియజేశారు. కోరే విధంగా ఎవరికి ఒక రూపాయి కూడా కరప్షన్ జరగకుండా డిపిడి ద్వారా ప్రజల అకౌంట్కే జమ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పార్టీ ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఈ రోజున ఒక మహాసంగ్రామంగా అభివృద్ధి చెంది దానికి నిదర్శనం ఒక రాప్తాడు సభ కానీ మొన్న జరిగిన మేదరమెట్ల సభ కానీ ఒక నిదర్శనంగా తీసుకొని ఇది ఒక మహాసంగ్రామం, మహా విప్లవంగా అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పేద బడుగు బలహీన వర్గాల నుంచి మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక సవాల్గా మారారు. తెలుగుదేశం పార్టీ ఈనాటి 13 సంవత్సరాలు ముగించుకొని 14వ సంవత్సరంలోకి అడిగిడుతున్న సందర్భంగా మా యనమలకుదురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరించి పేద ప్రజలకు స్వీట్లు, హాట్లు పంచడానికి ముందుకొచ్చింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 175 ఇది 175 ఈ ఆశయానికి అనుగుణంగా మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ఆదేశాల ప్రకారం పూర్తిగా ఏదైతే నిన్న మన తెనాలి పట్టణంలో జగనన్న పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో ఒక గృహిణి, ఒక లబ్ధిదారురాలు ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ అయినందన్న ఆనందంలో పత్రికాముఖంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఆమె యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టా ఇచ్చాడు, నా పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, మా అత్తయ్యకి పెన్షన్ ఇచ్చాడు, మా మామయ్యకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేయించాడు. కాబట్టి ఇన్ని ఇచ్చిన ఆయన్ని మేము ఖచ్చితంగా వదులుకోము, మా గుండెల్లో పెట్టుకొని ప్రాణాభిప్రాయంగా మేము ఆయనకి ఓటు రూపంలో ఆయనకి మేము బహుమతి ఇస్తాము అని ఒక మహిళ, సాధారణ మధ్యతరగతి ఒక బీసీ కుటుంబానికి చెందిన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనకదుర్గ వారధి వద్ద నూతనంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ పార్కును ప్రారంభించిన సీఎం జగన్. అభివృద్ధి అంటే ఏంటో వైసీపీ ప్రభుత్వం చేసి చూపించిందని వెల్లడి. ఏపీకి ఏమీ చేయని ప్రతిపక్షాలు తామే అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నాయని ధ్వజం. నగరంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సత్యనారాయణపురంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. ఒత్తిడులతో అధికారంలోకి రావడానికి ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శ. నగరంలో కొనసాగుతున్న మార్పు కోసం సిపిఎం కార్యక్రమం. 58వ డివిజన్లో పర్యటించిన ఆ పార్టీ నేత బాబురావు. భూ కబ్జాదారుల అవినీతి పరుల నుండి విజయవాడను కాపాడుకోవాలని ప్రజలకు సూచించిన బాబురావు. 12వ డివిజన్లో పర్యటించిన జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ. రాక్షస పాలనపై త్వరలోనే టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.